పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశము నవమ సముల్లాసము 202వ పుటలో చూడండి. ప్రశ్న. దయానంద సరస్వతి ప్రశ్నకర్తకు సమాధానపరిచింది ఏమిటి? ఇంట్లో ఆకారము గల ముఖము, అద్దము ఇవి వేరువేరుగా ఒకదానికొకటి దూరముగా ఉండుట వలననే ప్రతిబింబం ఏర్పడుచున్నది. వేరుగా ఉండని ఎడల ప్రతిబింబము కలగజాలదు. అంటే దూరంగా ఉండాలి, వేరుగా ఉండాలి. ఇప్పుడు మన ముఖము మన శరీరానికి ఉన్నది కాబట్టి దూరంగా లేదు కాబట్టి మన ముఖం మనకు కనబడట్లేదు. బ్రహ్మ నిరాకారుడును సర్వవ్యాపకుడును అగుటచే అతని ప్రతిబింబమే సిద్ధింపదు. బ్రహ్మ అంటే పరమేశ్వరుడు నిరాకారుడు, సర్వవ్యాపకుడు కాబట్టి అతడు ఈ యొక్క ప్రతిబింబముగా సిద్ధింపజాలడు అనేటువంటి విషయం చెప్పినప్పుడు ప్రశ్నకర్తకు సందేహం కలిగింది. మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. చూడుడు, లోతుగల స్వచ్ఛమైన జలమందు నిరాకారము వ్యాపకమునగు ఆకాశము యొక్క ఆభాస కలుగుచున్నట్లే స్వచ్ఛమైన అంతఃకరణమందు పరమాత్మ భాష కలుగుచున్నది. దీనికి చిదాభాసమని పేరు. అంటే ఆకాశమునకు రంగు రూపము రంగు లేదు, రూపము లేదు, ఆకృతి లేదు. అటువంటిది బావిలో గాని, చెరువులో గాని, బకెట్లో నింపిన నీళ్ళల్లో గాని, పొలములోని నీళ్ళల్లో గాని ఎక్కడైనాను కూడా ఆకాశము నీలి రంగులో మబ్బులుంటే మబ్బులు ఉన్నట్లుగా, ఇంకా రాత్రిపూట అయితే చంద్రుడు ప్రకాశిస్తున్నట్టుగా, దినములో సూర్యుడు ప్రకాశిస్తున్నట్టుగా ఈ యొక్క నీళ్ళల్లో కనిపిస్తుంది. మరి ఆకాశం కనిపిస్తున్నటువంటి సూర్యచంద్రులకైతే రూపం ఉన్నది, అవి కనిపించడం సమంజసం. కానీ ఆకాశానికి రూపం లేదు కదా, అవి ఎట్లా కనిపిస్తుంది? ఆకాశం ఎట్లా కనిపిస్తుంది? అది నిరాకారం కదా, ఆకారంగా ఎలా కనిపిస్తుంది? అదే విధంగా శుద్ధ అంతఃకరణము ఎవరికైతే ఉంటుంటుందో వారి అంతఃకరణములో పరమేశ్వరుని యొక్క స్వరూపము కనబడాలి కదా అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దానికి సమాధానపరుస్తున్నటువంటిది దయానంద సరస్వతి సమాధానం ఉత్తరం. ఇది బాలబుద్ధి గలవాని మిథ్యా ప్రతాపం. బాలబుద్ధి అంటే అవికసిత బుద్ధి. అవికసిత బుద్ధి అంటే ఏంటంటే కళ్ళకు కనపడినటువంటి దానిని గ్రహించేటువంటిది. దాని వెనుక ముందు ఎందుచేత కనబడింది, ఏ కారణం చేత కనబడింది, అవేవి ఆలోచించకుండా ఉన్నటువంటి బుద్ధిని అవికసిత బుద్ధి, వికసితము కానటువంటి బుద్ధి, బాలబుద్ధి అనడం జరుగుతుంది. అది మిథ్యా ప్రతాపం. మిథ్యా ప్రతాపము అని అంటే దురాగ్రహం, పూర్వాగ్రహం. అంటే నేనన్నదే నడవాలి, నేనన్న మాటనే చెల్లాలి, మీ అభిప్రాయం సరైనది కాదు అని చెప్పేసి ఆ చిన్నపిల్లల వలె దురహంకారంగా ఉండడం. ఎట్లనగా
ఆ ఆకాశము దృశ్యమే కానప్పుడు దాని ఎవడేనియో కంటితో ఎట్లు చూడగలడు? ఆకాశముకు రూపమే లేదని నువ్వన్న తర్వాత అది ఎవరైనాను సరే కంటితో ఎలా చూడగలుగుతాడు? రూపం ఉంటేనే గదా చూసేటువంటిది అనేటువంటిది దయానంద సరస్వతి చెప్తున్నాడు. దానికి ప్రశ్నకర్త మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. పైన నీలముగను, ధూమ్రముగను కనబడు కనబడినది ఆకాశం కాదా? నీలి రంగులో కనపడుతున్నటువంటివి మబ్బులు మబ్బులను ఇట్లా ప్ర నడిపిస్తున్నటువంటివి, సూర్యచంద్రులను ప్రకాశింపజేస్తున్నటువంటిది, ఆ నీలి రంగులో ఉన్నటువంటిది అది ఆకాశం కాదా? దయానంద సరస్వతి. కాదు. కాదని జెప్పి దాన్ని అది ఆకాశం కాదు. ప్రశ్నకర్త మరి అదేమి? ఉత్తరం. వేరువేరుగా పృథివీ, జలాగ్నుల త్రసరేణువు అగుపడుచున్నవి. త్రసరేణువులు. నీళ్ళు, అగ్ని మరియు పృథివీ ఈ భాగముల అంటే పృథివీ యొక్క భాగము, ఆహ్, జలం యొక్క భాగము, అగ్ని యొక్క భాగం ఈ 3 త్రసరేణువుల కలయిక ఆ రకంగా కనబడుతుంది. నీవు నీలగా అందు అందులో ఏదైతే నీలముగా కనబడుతుందో అందులో కనబడినది వర్షించునట్టి వర్షించునట్టి అధిక జలభాగము. వర్షిస్తున్నటువంటి జలభాగము నీలి రంగులో కనబడుతుంది. బూడిద రంగు వలె కనబడు ధూమ్రము భూమి మీద నుండి పైకెగిరి పైకెగిరి వాయువునందు తిరుగుచుండు ధూళి. ఇదేంటంటే అందులోపల నీలి రంగు నీలముగా కనబడుతున్నటువంటిది ఏంటంటే ఎక్కడో వర్షిస్తుంది. ఆ వర్షించేటువంటి సూచన ఈ నీలి రంగులో కనబడుతుంది. ఇక ఏదైతే వర్షించేటువంటి అధిక జలభాగమును ఈ నీలి రంగులో కనబడుతుంది. ఇక బూడిద రంగు వలె ఉన్నటువంటిది ఏంటంటే ధూమ్రము. ధూమ్రము అంటే ఏంటంటే భూమి నుండి పైకెగిరి వాయువునందు తిరుగుచుండు ధూళి. ధూళి అంటే దుమ్ము. మనం దుమ్ము అంటుంటాం కదా! ఆ దుమ్ము అనే పదమును సంస్కృతంలో ధూళి అంటుంటారు. ఆ దుమ్ము అనేటువంటిది ఇప్పుడు సుడిగాలి వచ్చినప్పుడు ఎగురుతూ ఉంటుంటది. మళ్ళీ అరబ్ దేశాలలో ఈ ఇసుక తుఫానులు వస్తుంటుంటాయి. ఇంకా అమెరికా వంటి యొక్క శీతల ప్రదేశాలలో మంచు తుఫానులు వస్తుంటాయి. మంచు అనేటువంటిది ఇసుక, మట్టి, దుమ్ము అనేటువంటిది ఎట్లయితే ఉంటుంటదో, ఈ దుమ్ము అనేటువంటిది డస్ట్ ఇది గాలిలో లేస్తున్నటువంటిది, గాలిలో తిరుగుతున్నటువంటిది బూడిద రంగులో కనబడుతుంటది. భూమి నుండి పైకెగిరి వాయువునందు తిరుగుతున్నటువంటి ధూళి. దాని ప్రతిబింబమే నీళ్ళయందు గాని, అద్దముయందు గాని కనబడున్నది. నీళ్ళల్లో కనబడుతున్నది గాని, అద్దంలో కనబడుతున్నది గాని అది అటువంటిదే. దుమ్ము లేకుండా ఈ బూడిద రంగు గాని మరియు ఎక్కడ వర్షము పడకుండా ఉన్నప్పుడు, ఎక్కడ వర్షం పడకుండా ఉంటే అటువంటి నీలి మబ్బు గాని ఏది కనబడదు అని దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఇప్పుడు మనకు నల్లగా మబ్బులు వచ్చి వర్షిస్తున్నప్పుడు ఇట్లా పొగలాగా కనిపిస్తుంటది కదా! అంటే ఆ పొగలాగా కనిపించడం మరియు వర్షపు నీటి వాసన అనేటువంటిది మనకు తెలుస్తుంది. తద్వారా మరి ఇంకొక సంకేతం ఏందంటే వాతావరణంలో మార్పు. ఈ 3 కారణాల చేత ఎక్కడో వర్షం పడుతుంది అనేటువంటిది తెలుస్తుంది. ఆ వర్షం పడేటువంటి సూచన
ఆ మా పొగ పొగ వలె కిందికి దిగుతున్నట్టుగా ఎట్లయితే కనిపిస్తుంటదో, ఆ కనబడేటువంటి పొగ భాగము భూమిపై నుంచి పైకెగిరి గా గాలిలో తిరుగుతున్నటువంటి దుమ్ము భాగము, ధూళి భాగము, ఇక నీలి రంగులో ఉండేటువంటిది వర్షిస్తున్నటువంటి వర్ష సూచన అనేటువంటిది దయానంద సరస్వతి చెప్తున్నారు. ఆకాశ ప్రతిబింబం ఎన్నటికీ కాదు. ఆకాశ ప్రతిబింబం అనేటువంటిది ఎన్నటికీ కనబడదు. ధూళి కనబడుతుంది, నీరు కనబడుతుంది తప్ప ఆకాశము అనేటువంటిది కనబడదు. ఆకాశం కనబడడానికి దానికి రూపమే లేదు కదా! అన్ని రూపాలను ఇమిడించుకున్నటువంటిది, అన్ని రూపాలను ఒదిగించుకున్నటువంటిది, అన్నింటికి అవకాశం ఇచ్చినటువంటిది ఆకాశం. అందుకని ఆకాశం కనబడదు అనేది వ్యతిరేకం. ప్రశ్న: ఘటాకాశము, మఠాకాశము, మేఘాకాశము, మహదాకాశము అనే భేదములు వ్యవహారం అందున్నట్లే ఘటాకాశం, ఘట అంటే కుండలో ఉన్నటువంటి ఖాళీ, ఏ ఏ ద్రవ్యము పోయినప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఆ ఆకాశం. మఠాకాశం, మఠములో ఉన్నటువంటిది. మేఘాకాశం, మేఘములో ఉన్నటువంటి ఖాళీ స్థలం. మహదాకాశం అను భేదములు వ్యవహారమునందు ఉన్నట్లే బ్రహ్మాండము అంతఃకరణమునను మా ఉపా ఉపాధుల భేదములచే బ్రహ్మమునకు జీవుడు, ఈశ్వరుడు అను నామములు కలుగును. ఆకాశము అంతా ఒకటేనైనా ఈ ఘటాకాశము, మఠాకాశము అని చెప్పేసి వేరువేరుగా ఏవైతే మహదాకాశం అని చెప్పేసి భిన్న భిన్నమైనటువంటి పేర్లు పెట్టడం జరుగుతుందో, అదే విధంగా ఈ యొక్క ఈశ్వరునకు అంతఃకరణమందు అభివ్యక్తీకరణం ఇతను చెప్పేటువంటిది, ప్రశ్నకర్త ప్రశ్నించేటువంటిది, ఇది అందరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈశ్వర సాక్షాత్కారం యొక్క భ్రాంతి తొలగించడం జరుగుతుంది. ఈశ్వర సాక్షాత్కారము అన్నప్పుడు అతడు మనకు కనిపించాలి కదా. సరే, కళ్ళకు కనిపించడు, సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. హృదయ అంతఃకరణములోనైతే అభివ్యక్తం కావాలి కదా అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క ఉద్దేశం. ఈశ్వరుడు ఉన్నట్లయితే అభివ్యక్తం కావాలి కదా. ఏదో రకంగా అనుభవంలో మనకు తెలియాలి కదా. అనుభవంలో తెలియడం వేరు, హృదయ అంతఃకరణములో కనబడడం వేరు. హృదయ అంతఃకరణము అనేటువంటి రహస్యం ఎటువంటిది అని అంటే, అశోక వాటికలో ఉన్నటువంటి సీతమ్మను నేను రాముని బంటుని, నేను మీ యొక్క ప్రియ భక్తుడును అని తన పరిచయాన్ని, నేను రావణుని యొక్క దూతను కాదు, రావణుని యొక్క మారువేషగాన్ని కాదు అనేటువంటి సత్యాపితమైనటువంటి రహస్యాన్ని సీతమ్మకు చూపించడం, ఈ హృదయాన్ని చీల్చినప్పుడు సీతారాముల నివాసం అతని హృదయ స్థానమున సీతమ్మకు ఏ రకమైతే కనబడిందో, హనుమంతుడు ఏ రకమైతే ఆ స్వరూపాన్ని చూపించాడో, ఆ విధంగా ఎవరైనను పరమాత్మ సాక్షాత్కారం, ఆత్మ విషయం పక్కన పెడితే పరమాత్మ సాక్షాత్కారం కలిగింది అని అన్నప్పుడు వారికి హృదయ అంతఃకరణంలో ఈశ్వరుని యొక్క స్వరూపం ఏ రకంగానైనా సరే ఈశ్వరుని యొక్క స్వరూపం కనబడాలి కదా అనేటువంటి ఆకృతి మీద ప్రశ్నకర్త యొక్క అభిప్రాయాన్ని దయానంద సరస్వతి, దేవుడికి ఆకారమే లేదు, అలాంటప్పుడు ఈ యొక్క హృదయ అంతఃకరణములో ఈ రూపం అనేటువంటిది ఎలా కనిపిస్తుంది, ఆ కనిపించేదంతా మిథ్య, అబద్ధము అని చెప్పేసి ఆకారవాదాన్ని, సాకారమును ఖండిస్తున్నాడు.
ఇది ఆషామాషి తమాషాది కాదు. చాలా వరకు పెద్ద పెద్ద యోగులు మరియు యోగాచార్యులంతా ఏమంటారంటే, కళ్ళు మూసుకోండి, నడుము చక్కగా పెట్టండి, నిటారుగా ప్రాణాయామం చేసిన తర్వాత ఇష్టదేవుని తలుసుకోండి మనసులో అని చెప్పేసి, ఆ కుల దేవతలు వారి ఇష్ట దేవతలు ఏదైతే ఆకృతి రూపం భ్రాంతి పోవడానికి యోగ సాధనలో కూర్చుంటారో, యోగాచార్యులు అనబడేటువంటి వారు, వాళ్ళు ఇష్టదేవుని తలుసుకోమని చెప్పేసి మళ్ళీ ఆ ఆకృతిని బలపరుస్తున్నారు. అంటే ఈ నిరాకార పరమేశ్వరుని వాళ్ళు ఖండిస్తున్నారు. వాళ్ళు ఖండించడమే కాక ఇతరులకు కూడా ఆ నిరాకారం అనేటువంటిది ఏమీ లేదు, అంతా అబద్ధము, ఈ ఆకృతి కలిగినటువంటిది మన ఇంట్లో దేవుని గుడి, ఆ గుళ్ళో పెట్టుకున్నటువంటి ఫోటోలు విగ్రహాలు అవే నిజము. మన కులదేవత ఏదైతే మనం నమ్ముకుంటామో ఆ కులదేవతను తలుసుకుందని చెప్పేసి యోగాచార్యులు మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు నిరాకారాన్ని ఖండించి సాకార ఉపాసన చేపిస్తుంటారు. అదే భ్రాంతితో ఉన్నటువంటి యోగ సాధకులు కానీ, సాక్షాత్కారం అయినటువంటి భ్రాంతిలో ఉన్నటువంటి వారు కానీ, భగవంతుడు ఉంటే కనిపించాలి కదా, ఆ కనిపిస్తేనే భగవంతుని నమ్ముతాము, కనిపించకపోతే నమ్మము అనేటువంటి అజ్ఞానంలో ఉన్నారు. కాబట్టి వారి అజ్ఞానాన్ని దయానంద సరస్వతి పటాపంచలి చేస్తున్నాడు. అందుకని ఇది చాలా రహస్యాత్మకమైనటువంటిది. ప్రశ్న సరళమే, ఏంటంటే ఆకారం లేదు కదా దేవుడికి అనేసి కొట్టుపడేస్తుంటారు. అది ఆకారం విషయంలో వస్తలేదు, ఇది సాక్షాత్కారానికి కూడా వర్తిస్తుంటది. కాబట్టి సాక్షాత్కారంలో ఈశ్వరుని యొక్క అనుభూతి అనుభవపేతంగా ఏ రకమైతే నొప్పి, బాధ, ఉప్పు, పులుపు, కారం, చేదు ఈ రుచులు ఎట్లయితే అనుభవపేతంగా తెలుస్తాయో, అమ్మ ప్రేమ ఎట్లయితే ఆత్మీయ అనుభూతిని కలిగిస్తూ ఉందో, అదే విధంగా భగవంతుని యొక్క నిరాకార తత్వము అనుభవపేతంగా మనల్ని ప్రభావితం చేస్తుంది సాక్షాత్కారంలో. అంతేగాని ఈ రూపము ఆకృతి మాధ్యమంగా కాదు అనేటువంటిది దీని వెనుక ఉన్నటువంటి సారాంశం. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? వింటున్నాం. వినడం కాదు, అర్థం కూడా చేసుకోవాలి. అర్థం కాకపోతే ప్రసంగంలో ప్రశ్నిస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంటది. ఘటాకాశము, మఠాకాశము, మేఘాకాశము, మహదాకాశము అనేటువంటి భేదములు వ్యవహారం నందు ఉన్నట్లే బ్రహ్మాండంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు జీవునకు హృదయ అంతఃకరణంలో కనిపించాలి కదా అనేటువంటిది ఈ యొక్క ప్రకరణం. బ్రహ్మాండము అంతఃకరణము అను మహా ఉపాధుల భేదము అంటే ప్రత్యేకం. ఉపాధి అని అంటే ప్రత్యేకత. ఉపాధి అంటే బిరుదు. ఉపాధి అంటే వారిని ప్రత్యేకంగా గుర్తింపజేయడం. ఇటువంటి ఉపాధుల చేత అంతఃకరణం జీవుడిది ప్రతిబింబం పరమాత్మది కనబడాలి అనేటువంటిది ప్రశ్నకర్త ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అంతఃకరణము, బ్రహ్మాండము, అంతఃకరణము అను ఉపాధుల భేదముచే బ్రహ్మమునకు జీవుడు, ఈశ్వరుడు అను నామములు కలుగును. ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నకర్త ప్రశ్నలోనే ఉండకుండా దాన్ని తిప్పేస్తున్నాడు.
ఒకటేమో ఆకాశము అనేటువంటిది నిరాకారమైనటువంటి పదార్థము, ఆకారము లేనటువంటిది, అన్ని ఆకృతి కలిగినటువంటి పదార్థములను తానులో ఇముడ్చుకున్నటువంటి ఈ ఈ యొక్క బ్రహ్మాండము ఏ రకంగానో అంతఃకరణం, బ్రహ్మాండానికి అంతఃకరణం సంధ్యోపాసన ఉపస్థాన 2వ మంత్రంలో చిత్రం చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ బ్రహ్మాండం విషయం వచ్చింది. బ్రహ్మాండము సూర్యుడు ఆత్మ వంటి వాడు, సూర్యుడు ఆత్మ వంటి వాడు కాబట్టి బ్రహ్మాండం అంతఃకరణంలో పరమాత్మ యొక్క ప్రతిబింబం ఈ యొక్క సాక్షాత్కారం చేసుకున్నటువంటి హృదయ అంతఃకరణంలో అద్దంలో ప్రతిబింబం కనబడాలి కదా అనేటువంటి దానికి తీసుకొస్తున్నాడు. ఇవి ఉపాధులు అంటే ప్రత్యేకమైనటువంటివి. ఏమిటివి అంటే బ్రహ్మాండము అంతఃకరణం. ఇప్పుడు ఘటాకాశము మఠాకాశం. ఇప్పుడు కుండలో నీళ్లు, బావిలో నీళ్లు, కుండలో నీళ్లు, బావిలో నీళ్లు, ఫిల్టర్లో నీళ్లు, ఏవైనా నీళ్లే. ఇది రహస్యం. ఘటాకాశము, కుండలో ఉన్న ఆకాశము, మఠంలో ఉన్న ఆకాశము మరియు మహదాకాశము ఎక్కడ ఉన్నను ఆకాశమే నిరాకారం. నీకు ఆకాశం అంటే ఖాళీ స్థలం. అయితే ఈ విధంగా ఘటాకాశం, మఠాకాశం, మహదాకాశం అనేటువంటి ఏమని చెప్తుండే బ్రహ్మాండము అంతఃకరణము అను ఉపాధి భేదములు. ఉపాధి అని అంటే ప్రత్యేకతలు. ఇక్కడ ఘటము, పటము, ఘటము, మఠము, మహదు వీటిలో ఉన్నటువంటివి, కుండలో ఉన్నటువంటివి, బిందెలో ఉన్నటువంటివి, బావిలో ఉన్నటువంటివి, చెరువులో, సముద్రంలో ఉన్నటువంటివి నీళ్ళే. ఎక్కడున్నా నీళ్ళే. ఘటంలో ఉన్నది ఆకాశమే, మఠంలో ఉన్నది ఆకాశమే, మహదాకాశము. ఎక్కడ ఉన్నా కూడా ఆకాశమే నిరాకారం. అయితే ఇక్కడ మేఘాకాశం అని కూడా ఉంది ఆచార్య. మేఘాకాశం మేఘాకాశం అనేది ఎలా తెలుస్తుందంటే, వర్షము వచ్చేటువంటి తరుణములో వాతావరణం అంతా వేడెక్కిపోతుంటది, ఉక్కపోతగా ఉంటుంటది. అలాంటి సందర్భంలో సముద్రంలో ఒత్తిడై సముద్రంలో ఉన్నటువంటి నీరు అణువుగా ఉప్పెనలాగా పైకి లేస్తున్నప్పుడు ఈ మేఘం ఆ నీటిని తాగడానికి వెళుతుంటుంటది. కాబట్టి ఆ మేఘంలో ఉన్నటువంటి ఖాళీ స్థలం, ఇప్పుడు స్పాంజిలో ఉన్నటువంటి ఖాళీ స్థలం నీరు తాగిన తర్వాత ఎంత బరువెక్కుతుంటుంటుందో, అదే రకంగా మేఘము ఖాళీగా ఉన్నప్పుడు దూది పింజములాగా ఆకాశంలో పరిగెడుతూ కనిపిస్తుంటది. ఇక ఎప్పుడైతే నీళ్లు తాగిన తర్వాత ఆ సముద్రం నుండి ఉప్పెనలాగా లేస్తున్నటువంటి నీటిని పీల్చుకున్న తర్వాత ఆ తెల్లగా ఉన్న మేఘము నల్లగా మారుతుంది. అప్పుడు అది మేఘాకాశం కాదు. ఎప్పుడైతే ఖాళీగా ఉండి ఇటు అటు తేలికగా పరిగెడుతూ ఉంటుంటదో దానిని మేఘాకాశం అంటుంటారు. దాంట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని, స్పాంజిలో ఉండేటువంటి ఖాళీ స్థలాన్ని నీరు పీల్చుకున్న తర్వాత ఇక నా స్పాంజ్ ఒకసారి పీల్చుకున్న తర్వాత మళ్ళీ పీల్చుకోదు, అవి పిండేయాలి, ఆరిపోవాలి, ఆ తర్వాత మళ్ళీ పీల్చుకుంటుంది. ఆ రహస్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ. మహదాకాశం అంటే ఏంది ఆచార్య? మహదంటే ఇప్పుడు కుండలో ఉన్నదాన్ని ఒక పరిధిలో, మఠంలో ఉన్నది ఇంకొక పరిధిలో, మేఘంలో ఉన్నది ఎటువంటిది మరొకటి. ఇదే విధంగా ఈ బ్రహ్మాండాన్ని, అండపిండ బ్రహ్మాండములనన్నింటినీ ఇమిడ్చుకున్నటువంటిది, ఒదిగించుకున్నటువంటిది అని అభిప్రాయం. నమస్తే ఆచార్య. ఈ ఆకాశానికి ఏంటంటే దానికి హద్దులు లేవు, అన్నింటికంటే పెద్దది, అన్నింటికంటే గొప్పది అని అభిప్రాయం.
ఎవరు మాట్లాడుతున్నారు? ఇక ఈ బ్రహ్మాండం వ్యవహారమునందు ఉన్నట్లే బ్రహ్మాండము అంతఃకరణమను మహా ఉపాధుల భేదం. ఉపాధుల భేదము అంటే ప్రత్యేకత. ఇప్పుడు నీళ్లు నీళ్ళే, వర్షం నీళ్లు నీళ్ళే, సముద్రంలో నీళ్లు నీళ్ళే, కుండలో నీళ్లు నీళ్ళే, నదిలో నీళ్లు నీళ్ళే, ఏవైనా నీళ్ళే. ప్రత్యేకతను చూపించడానికి ఈ ఘటము, మఠము, మేఘము, మహదు అనేటువంటి ఈ ప్రత్యేకతను చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ బ్రహ్మాండము, అంతఃకరణం అనేటువంటి ఉపాధుల భేదంచే బ్రహ్మమునకు జీవుడు, ఈ ఉపాధి భేదంతో అంటున్నాడు, బ్రహ్మమునకు జీవుడు ఈశ్వరుడు అను నామములు కలుగును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సముద్రంలోని నీళ్లు, బావిలో నీళ్లు, చెరువులో నీళ్లు, కుండలో నీళ్లు, నీళ్లు నీళ్ళే, ఏవైనా నీళ్ళే, ఇంకా వేరే ప్రత్యేకత ఏమీ లేదు. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మాండము, అంతఃకరణము అనేటువంటి ఉపాధుల భేదం చేత బ్రహ్మమునకే బ్రహ్మ వేరు, జీవుడు వేరు, బ్రహ్మ వేరు, జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. బ్రహ్మ అంటే పరమాత్మకు బ్రహ్మ అని, ఈశ్వరుడు అని పేరు ఏదైతే ఉందో, ఈ జీవుడు కూడా వేరు కాదు, ఆ పరమాత్మ యొక్క ఇంకొక పర్యాయ పదం, ఉపాధి. ఇది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. అనేటువంటి నామములు కలుగును. ఘటాదులు నష్టమైనప్పుడు, ఘటం అంటే హద్దులు చెదిరిపోయినప్పుడు ఘటములో లేదు, మఠములో లేదు, మేఘంలో లేదు, అంతా మహత్తే. అక్కడ ఉన్నప్పుడు ఈ హద్దులు నష్టమైనప్పుడు మహాకాశమే అనబడును. అంటే ఈ ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం ఏంటంటే, జీవులందరూ ముక్తికి వెళ్ళిన తర్వాత చిట్ట చివరికి పరమాత్మయే ఉంటాడు. కాబట్టి ఈ 84 లక్షల జీవరాశుల విభేదం, వేర్వేరు తత్వము అనేటువంటిది అంత సరైంది కాదు అని ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దానికి దయానంద సరస్వతి ఉత్తరం ఇస్తున్నాడు, సమాధానపరుస్తున్నాడు. ఇదియో అవిద్వాంసుల మాటయే. అవిద్వాంసులే ఈ రకంగా మాట్లాడతారు. ఏలయనగా ఆకాశం ఎన్నడును చిన్న భిన్నము కాదు. ఇప్పుడు దయానంద సరస్వతి చెప్పేటువంటిది ఇక్కడ మరి ఎంతవరకు అది ప్రకరణానుగుణంగా ఉందో చూడండి. ప్రశ్నకర్త ఘట మఠ మేఘం, ఈ మూడిట్లో ఏదైతే చెప్తున్నాడో, ఈ మూడిట్లలో ఉన్నటువంటి విభాగము వేరు, మహదాకాశము వేరు అనేటువంటి దానికి దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, మహదాకాశము అనుభేదములు వ్యవహారము, ఆకాశము ఎన్నడను చిన్న భిన్నము కాదంటే, నీరు, సముద్రములో నీరు వర్షానికి వెళ్ళేటువంటిది సముద్రం నుండి, నదులలోకి వచ్చేటువంటిది సముద్రం నుండి, మనము వాడుకునేదంతా సముద్రం నీరే, మళ్ళీ చివరికి సముద్రంలోనే వెళ్ళి కలుస్తుంటది. ఏ రూపకంగా వర్షించినా, లేదంటే నదులతోటి ప్రవహింపజేసిన, ఏ రకంగానైనా మళ్ళీ సముద్రపు నీరు సముద్రంలోనే కలుస్తుంటది. ఆ విధంగా ఈ ఆకాశాన్ని నువ్వు భిన్నము చేసి, కుండలో ఉన్నది వేరని, మఠములో ఉన్నది వేరని, మేఘములో ఉన్నది వేరని నువ్వు ఏదైతే చెప్తున్నావో అది సరైనది కాదు. ఆకాశం భిన్నము కానే కాదు. ఎందులో ఉన్నది ఆకాశమే కదా. ఒక హద్దుల్లో పరిమితిలో చూపిస్తున్నంత మాత్రాన అది వేరైపోదు. అందులో ఉన్నదే బయట ఉన్నది, బయట ఉన్నదే అందులో ఉన్నది.
ఇప్పుడు ఇది ఏంటంటే ఆ దుకాణంలోకి వెళ్ళి నూనె తీసుకున్నప్పుడు, లేదంటే డైరీకి వెళ్ళి పాలు తీసుకున్నప్పుడు, అతను పాలు కొలిసి పోస్తున్నప్పుడు మన పాత్రలో మనం ఎంత అడుగుతుంటామో అంతవరకే ఇస్తుంటాడు. అంత అంత మాత్రాన మన పాత్రలో ఉన్నటువంటి పాలు వేరు, అతను దగ్గర ఉన్నటువంటి అది ఆ క్యాను ఎంతైతే ఉంటుంటాయో ఎక్కువగా, ఆ పాలు వేరు కాదు, అవి ఇవి ఒకటే అనేటువంటిది దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? వింటున్నాం ఆచార్జీ, వింటున్నాం. వ్యవహారమునందు కూడా ఘటమును దెమ్ము కుండ తీసుకురా అంటే కుండ తీసుకురా అంటే ఆ కుండ అనేటువంటి హద్దులతో కూడినటువంటి పరిమితి కలిగినటువంటి పాత్రను తీసుకురా అని చెప్పడం జరిగింది. అంతేగాని ఆకాశాన్ని తీసుకురమ్మని అనలేదు. కుమ్మరి మట్టితోటి హద్దులను తయారు చేస్తాడు గాని ఆకాశాన్ని బంధించడు. బంధిస్తాడా? బంధించారు ఆచార్జీ. కంసాలి బంధించడు, వడ్రంగి బంధించడు, ఎవరి తరము కాదు. అందుకనే మనకు నీళ్లు కావాలి, నీళ్లు తాగాలి అని అనుకుంటే మనకు చషకం అంటే గిలాసు కావాలి. ఆ గిలాసు తోటి దాన్ని నింపుకొని తాగుతుంటాం. అంతవరకే మనకు కావలసిన పరిమితిలో ఆ నీళ్లను పట్టుకోవడానికి గిలాస ఆకృతి ఉంటుంటది కానీ ఆ ఆకాశాన్ని ఆ గిలాసలో బంధించామనేది కాదు. ఇది ఇక్కడ దయానంద సరస్వతి చెప్పేటువంటి రహస్యం. మొదలగు వాక్యములు ప్రయోగింపబడినవి గాని ఘటాకాశమును తెమ్మని ఎవరును అనరు. ఆ కుండలో ఉన్న ఆకాశాన్ని తీసుకురండి, ఈ యొక్క మేఘంలో ఉన్న ఆకాశాన్ని తీసుకురండి అని ఎవరు అనరు. కాబట్టి ఈ మాటయు సరికాదు. బిందెలోంచి నీళ్లు తీసుకురండి, యొక్క కడవలోంచి నీళ్లు తీసుకురమ్మని చెప్పేసి పిల్లలకు చెప్పడం, మరియు ఆ డైరీకి వెళ్ళి పాలు తీసుకురమ్మని అంటారు కానీ అక్కడ ఎన్ని క్యాన్లు ఉన్నాయి, ఫలానా క్యాన్లోంచి పాలు తీసుకురా అని చెప్పేస్తున్నారు. ఆవు పాలు తీసుకురమ్మని, గేదె పాలు తీసుకురమ్మని చెప్పేసి చెప్పగలుగుతారు కానీ ఫలానా ఆ క్యాన్లో ఉన్న పాలు తీసుకురావాలని చెప్పేసి ఇంటి వాళ్ళకు తెలియదు, అమ్మే వాళ్ళకు తెలియదు. పాలే, నీకు ఏ పాలు కావాలి, ఆవు పాలు కావాలా, గేదె పాలు కావాలా అని చెప్పేసి ఆ రెండు రకాలు పాలే, ఏవైనా పాలే కాబట్టి ఆ రకంగా చెప్పడం జరుగుతుంది. దుకాణంలోకి వెళ్ళి నూనె తీసుకున్నప్పుడు మనం తీసుకున్నటువంటి లీటర్ ఏదైతే ఉంటుంటుందో, ఇది అతని ఏ క్యాన్లో నుంచి అయితే మనం ముంచి మనకు పోస్తుంటుంటాడో అతని దగ్గర ఉన్నటువంటి నూనె, మనకి ఇచ్చినటువంటి నూనె వేరు కాదు అనేటువంటిది దయానంద సరస్వతి చెప్తున్నటువంటి అభిప్రాయం. ప్రశ్న: సముద్ర మధ్యమందు చేపలను, పురుగులను, ఆకాశ మధ్యమందు పక్షులు మొదలగునవియు తిరుగునట్లు చిదాకాశ బ్రహ్మమందు అంతఃకరణములన్నీయు తిరుగుచుండును. సముద్రంలో తాబేలు, ఇంకా రొయ్యలు, ఇంకా పీతలు ఏవేవైతే ఉంటుంటాయో, పెద్ద పెద్ద చేపలు, తిమంగిలాలు ఉంటుంటాయో, అదే రకంగా ఆకాశంలో యొక్క సూక్ష్మ క్రిములు ఉంటుంటాయి, పక్షులు ఉంటుంటాయి, అన్నీ తిరుగుతూనే ఉంటుంటాయి. ఆ విధంగా చిదాకాశం, అంటే మన మనస్సు అంటే ఇప్పుడు యోగ సాధనకు చేయడానికి, ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకోమని చెప్పడం, ఆ తర్వాత
మనస్సులో ఏం చేయాలి? మనసు కకావికలం అవుతుంటది కాబట్టి మనసుకు ఒక విషయాన్ని, ఒక వ్యసనాన్ని అందించడం ఏంటంటే ఇష్టదేవుణ్ణి తలుసుకోండి అనేటువంటిది ఒక ఒక ప్రసంగము. ఇక నిరాకారమైనటువంటి స్వరూపానికి ఈ దేహమునే ఒలవడం, ఈ దేహమునే ఒలవడం, ఈ శరీరాన్ని, ఇంద్రియాలను, ఈ దేహమును నేను కాదు అనేటువంటి రహస్యము వెనుక ఈ దేహమే నేను కానప్పుడు, ఇంద్రియాలే నేను కానప్పుడు, నేను అనేదానికి ఆకృతి రూపమే లేనప్పుడు, ఇక ఈ 84 లక్షల జీవరాశులకు జన్మలను ఒసంగినటువంటి ఆ పరమేశ్వరునికి ఆకృతి రూపం ఎలా ఉంటుంటది, అతడు ఎలా కనబడతాడు అనేటువంటిది ఈ ఆ ప్రసంగాన్ని చెప్పడానికి చెప్పమని చెప్పేసి ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. చిత్తు అంటే మనసులో ఎన్నో వస్తుంటాయి. అంటే తెలియనప్పుడు ఈ చిత్తు అంటే మనసులో ఎన్నో వస్తుంటాయి. ఏమొస్తుంటాయి? విచారాలు, ఆలోచనలు. ఇప్పుడు సముద్రంలో చేపలు, పురుగులు ఉన్నట్టుగా, ఆకాశంలో సూక్ష్మ క్రిములు మరియు పక్షులు ఉన్నట్లుగా మనసులో అనేక ఆలోచనలు వస్తుంటాయి. అంతఃకరణములు అనేవి తిరుగుచుండును. అంతఃకరణములు తిరుగును అంటే అంతఃకరణం అనేటువంటిది ఇతడు వేరుగా భావిస్తున్నాడు. అంతఃకరణము అనేటువంటి దాంట్లోనే ఇప్పుడు మన రికార్డింగ్ అయ్యేటువంటిది, ఇదివరకు టేప్ రికార్డులో రికార్డ్ అయ్యేటువంటిది భావజాలం మన జీవితంలో మనం చేస్తున్నటువంటి మంచి చెడు కర్మఫలం అంతా సంగ్రహించబడేటువంటిది అది అంతఃకరణంలోనే ఉంటుంటది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒకే అంతఃకరణం ఉంటుంటది. 84 లక్షల జీవరాశులకు 84 లక్షల అంతఃకరణాలు ఉంటుంటాయి. ఈ రకంగా అనేక అంతఃకరణములు అంటే ఇతను చెప్పాలనుకున్నది అనేక జీవాత్మలు. ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. అంతఃకరణములు అన్నీ తిరుగుచుండును అని వేడి నీళ్ళు తాగలేదు, అందుకే రోజు వేడి నీళ్ళు తాగేయడం, ఇవాళ చన్నీళ్ళు తాగేసరికి గెలుపు. పరమాత్మ సత్త వలన తిరుగుతున్నాయని అంటుండ ఆచార్య. ఇంకా కొద్దిగా ముందుకు పోతే ఇంకా స్పష్టమవుతుంది. అవి స్వయముగా జడములే కాని సర్వవ్యాపకుడగు పరమాత్ముని సత్తా చేత అగ్నితో కూడిన లోహముల వలె చేతనములగుచున్నవి. ఇప్పుడు అగ్నిని కుమ్మరి అగ్నిని వెలిగించి దాంట్లో ఇనుము పెట్టి దాన్ని బాగా కాల్చేసరికి అగ్ని బొగ్గులు, కర్రలు, ఆ కర్ర రూపము, బొగ్గు రూపము పోయి నిప్పు రూపం ఎట్లయితే వస్తుంటుందో, ఈ యొక్క ఇనుము కూడా అగ్నిలో పెట్టి దాన్ని కాలుస్తున్నప్పుడు ఈ అగ్ని కూడా నిప్పుగా వేడిగా ఉంటుంటది. అదే వేడిగా ఎర్రగా నిప్పు కణంలాగా ఉంటుంటది. అదే విధంగా పరమేశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వంలో ఈ వివిధ అంతఃకరణములు కలిగినటువంటి జీవాత్మలు అనేకంగా తిరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ నిప్పు, ఈ ఇనుము, ఈ నిప్పులో పెట్టే కంటే ముందు ఇనుము రంగు వేరు, నిప్పు రంగు వేరుగా ఉండేటువంటివి. నిప్పు సంయోగానికి ఇనుప కడ్డీ రాగానే ఆ ఇనుప కడ్డీ తన స్వరూపాన్ని వదిలేసి నిప్పు కణముగా దగదగా మండుతున్నటువంటి వేడితో కలిగి ఉంటుంటది. ఆ నిప్పు కణం వంటి రంగుతోటి అదే అంతకంటే ఎక్కువ ఉష్ణంగా కలిగి ఉంటుంటది. ఇది ఇక్కడ చెప్పాలనుకుంటున్నాడు ప్రశ్నకర్త. అదే విధంగా బ్రహ్మాండంలో పరమాత్మ ఏ రకంగా అయితే ఉన్నాడో ఈ అంతఃకరణములలో ఆ యొక్క పరమాత్మ ఎందుకు అభివ్యక్తము కాడు? ఇప్పుడు నిప్పులో పెట్టి ఇనుమును కాల్చినా కూడా, ఎంత కాల్చినా కూడా నిప్పు కణముగా కనిపిస్తున్నా కూడా కమ్మరికి ఇనుమేదో నిప్పేదో వేరువేరుగా తెలుస్తుంది కదా.
ఇనుమేదో నిప్పేదో వేరువేరుగా తెలుస్తుంది కదా. కాలినటువంటి ఆ ఎర్రటి ఇనుప కడ్డీనే తీసి తను చేయాలనుకున్నటువంటి పరికరాలను తయారు చేస్తాడు కదా. మరి ఆ తయారు చేసేది వేరు, ముందు నిప్పులో పెట్టే కంటే ముందు ఉన్నటువంటి ఇనుప కడ్డీ వేరు కాదు కదా. ఆ కడ్డీనే ఇప్పుడు నిప్పులో పెట్టగానే నిప్పు కణముగా మారింది, వేడిగా ఉన్నది కాబట్టి ఆ వేడి మీదనే తను ఎటువంటి పరికరం కొడవలు చేయాలన్నా, గొడ్డలు చేయాలన్నా, మొలలు చేయాలన్నా, ఏది చేయాలన్నా కమ్మరి చేస్తుంటాడు, దానినే చేస్తుంటాడు. అంతేగాని అది వేరు ఇది వేరు కాదు. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుంది ఆచార్య. పరమాత్మని సత్తా చేత అగ్నితో కూడిన లోహము వలె చేతనము లగుచున్నవి. అంటే ఇతను చెప్తున్నటువంటిది ఏంటంటే, నిప్పు సంయోగంలో అగ్నిలో పెట్టే కంటే ముందు ఇనుము దానితోటి ఏది మనము చెయ్యలేము, అది చాలా గట్టిగా ఉంటుంటది కాబట్టి చేసేటువంటి ఈ యొక్క శుద్ధి లాంటివి ఇరిగిపోవడం గాని, ఇంకా అది స్వయంగా ఇనుప కడ్డీనే ఇరిగిపోవడం గాని జరుగుతుంటది. అది ఇరిగిపోకుండా ఉండాలి అని అంటే దాన్ని వేడి చేయాలి. వేడి చేసేసరికి అది మెత్తబడుతుంటది. ఆ మెత్తదనంలో మనం ఏమైనా చేసుకోవచ్చును. ఇక్కడ ఈ అంతఃకరణము ద్వారా ద్వారా దేవుడే జీవుడిగా భిన్న రూపముగా, ఇప్పుడు నిప్పులో పెట్టే కంటే ముందు లోహం అంటే ఇనుము, ఈ నిప్పులో పెట్టే కంటే ముందు ఎలాగైతే ఉందో, నిప్పులో పెట్టిన తర్వాత ఎలాగైతే అయ్యిందో, ఆ ఇనుము ఈ ఇనుము, ఆ ఇనుప కడ్డీ ఈ ఇనుప కడ్డీ రెండు ఒకటే అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. అంటే దేవుడు వేరు జీవుడు వేరు కాదు, దేవుడే జీవుడు జీవుడే దేవుడు అనేటువంటి ప్రసంగాన్ని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు నిప్పు సంయోగంలోకి వెళ్ళే కంటే ముందు ఇనుప కడ్డీ ఎంతైతే బలంగా ఉంటుంటుందో, నిప్పులో వేడైన తర్వాత ఎర్రగా నిప్పు కణంగా మారిన తర్వాత అది మెత్తబడి మనం ఎటు మలుసుకోవాలంటే అటు మలుగుతూ మనకు అనుకూలంగా సహకరిస్తూ ఉంటుంది. ఈ అంతఃకరణం కలిగినటువంటి జీవుడు కూడా తన అంతఃకరణం వల్ల భగవంతుడే ఈ అంతఃకరణం రూపంలో ఈ రకంగా చైతన్యముగా కనిపిస్తున్నాడు. ఈ అంతఃకరణము లేకపోతే దేవుడే ఉంటాడు, జీవుడు అనేవాడు లేడు. అంతఃకరణము కలిగిన కారణంగా దేవుడు జీవుడిగా భిన్నముగా అగుపిస్తున్నాడు అనేటువంటిది అభిప్రాయం. ఇనుప కడ్డి ఆ కొలిమిలో పెట్టే కంటే ముందు కొలిమిలోంచి తీసినప్పుడు ఆ రంగు వేరే గాని కడ్డీగానే ఉంది. అదే ఇక్కడ ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, బ్రహ్మాండములో ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కాబట్టి భిన్న భిన్న అంతఃకరణలు ఏర్పడడం వల్ల ఈ అంతఃకరణముతోటి జీవుడిగా మనం భావిస్తున్నాము, అంతేగాని జీవుడు లేడు, అంతా దేవుడే. ఈ భిన్నత్వం ఇప్పుడు కొలిమిలో పెట్టినటువంటి ఇనుము, కొలిమిలో నుండి తీస్తున్నటువంటి ఇనుము, కొలిమిలో పెట్టేటప్పుడేమో నల్లగా ఉంటుంటది, కొలిమి నుంచి తీసేటప్పుడు ఎర్రగా దగదగ మండుతున్నట్టుగా ఉంటుంటది. ఇవి రెండు ఒకటే కదా అనేటువంటి ఉదాహరణ ఇస్తున్నాడు. అవి చలించుచు తిరుగుచు ఉన్నను ఆకాశము బ్రహ్మము నిశ్చలములై ఉన్నట్లే జీవుని బ్రహ్మమని నమ్ముటచే దోషమేమియో కలగదు కదా. ఇప్పుడు ఆకాశంలో సూక్ష్మక్రిములు, పక్షులు తిరుగుతున్న, మరియు ఈ యొక్క సముద్రంలో చేపలు, పీతలు, రకరకాలమైనటువంటి జలచరాలు అన్ని తిరుగుతున్న ఆకాశము బ్రహ్మము ఇదే ఎట్లయితే
సముద్రము చేపలను జలచరాలకు వేరుగా సముద్రము లేదు. జలచరాలను పట్టుకున్నందువల్ల దాంట్లో అంతర్భాగమే అని, ఆకాశంలో పక్షులు తిరుగుతున్నా కూడా ఆ పక్షులు ఆ ఆకాశంలోకి అంతర్భాగంగా అని ఈ యొక్క అంతఃకరణం ఏర్పడడం వల్ల బ్రహ్మము నిశ్చలమై బ్రహ్మములో ఎటువంటి బ్రహ్మము ఎటు రాదు పోదు, ఆకాశం ఎటు రాదు పోదు, సముద్రం ఎటు రాదు పోదు, జలచరాలే సముద్రంలో అటు ఇటు తిరుగుతాయి, ఆకాశం ఎటు రాదు పోదు, ఆకాశంలో సూక్ష్మ క్రిములు పక్షులే తిరుగుతూ ఉంటుంటాయి. అదే రకంగా బ్రహ్మము నిశ్చలములై ఉన్నట్లే జీవుని బ్రహ్మమని నమ్ముట చే దోషమేమియో కలగదు కదా. దీంట్లో దోషమేమున్నది అని చెప్పేసి ప్రశ్నకర్త తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. దానికి సమాధానం దయానంద సరస్వతి ఈ విధంగా చెప్తున్నాడు. నీ దృష్టాంతమును సత్యము కాదు. నువ్వు ఏదైతే దృష్టాంతము ఇచ్చావో అది సత్యం కాదు. ఎలా అనగా సర్వవ్యాపి అయినటువంటి పరమేశ్వరుడు, సర్వవ్యాపి అయినటువంటి బ్రహ్మము అంతఃకరణములందు ప్రకాశమానుడై జీవుడగునేని సర్వజ్ఞత్వాది గుణము అతనిలో ఉండవా? అతని సర్వజ్ఞత్వాది గుణములు అతనిలో ఉంటావా ఉండవా అని దయానంద సరస్వతి ప్రశ్నకర్తకు ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ఏమనంటే, సర్వవ్యాపి సర్వజ్ఞుడైనటువంటి ఆ బ్రహ్మ పరమేశ్వరుడు అంతఃకరణములందు, అంటే ఈ 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఆ జీవరాశుల యొక్క అంతఃకరణంలో ప్రకాశమానుడై ఉండి తప్పు చేస్తున్నప్పుడు వద్దని హెచ్చరించడం, మరియు మంచి చేస్తున్నప్పుడు ఉత్సాహం కనబరుస్తూ అభివ్యక్తమవుతున్నటువంటి ఆ బ్రహ్మ ప్రకాశమానుడై ఒకవేళ జీవుడైనట్లయితే మరి సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, అంతర్యామిత్వం అనేటువంటి ఈ గుణాలు జీవుడైనటువంటి బ్రహ్మలో ఉండవా? ఇది ప్రశ్న. దయానంద సరస్వతి ఎదురు ప్రశ్నిస్తున్నటువంటి. అర్థమవుతుందా అమ్మగారు? అవుతుంది ఆచార్య. ఆవరణము ఉండుట చేత సర్వజ్ఞత యుండదందువేని బ్రహ్మం ఆవృతమై ఖండితమగున. అంటే ఆవరణముల చేత వేర్వేరు అంటున్నట్లయితే, ఆవరణం ఉండుట చేత సర్వజ్ఞత యుండదందువేని. ఒకవేళ ఆవరణము అంటే ఇప్పుడు జీవుడికి శరీరం, ఇప్పుడు తండ్రి శరీరం నుండి వస్తున్నప్పుడు శుక్ర ఆవరణం, మరియు ఈ యొక్క పుట్టిన తర్వాత ఈ స్త్రీ పురుష దేహ ఆవరణము, ఈ ఆవరణంలోంచి బయటకు తీసుకొస్తున్నాడు. ఈ మృత్యువులో గాని ముక్తిలో గాని ఈ యొక్క ఆవరణం నుంచి బయటకు తీసుకొస్తున్నాడు పరమేశ్వరుడు, తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఆ రూపకంగా ఎట్లయితే ఆవరణలోంచి జీవుడు బయటకు వచ్చినట్లుగానే ఆవరణం ఉండుట చేత సర్వజ్ఞత ఉండదందువేని. అంటే ఆ ఆవరణం ఉన్నది కాబట్టి సర్వజ్ఞుడు కాదు దేవుడు అని ఒకవేళ నీవు అన్నట్లయితే, బ్రహ్మమావృతమై ఖండితమగున. అంటే బ్రహ్మము దేని చేత ఆవృతమగును, ఆవృతమైన బ్రహ్మతత్వము దేని చేత ఖండితమగును. ఈ రకంగా మరి ఈ అడుగుతున్నాడు దయానంద సరస్వతి ప్రశ్నకర్తను, అతని భ్రాంతి తొలగించడానికి. ఇప్పుడు గ్రహణం బట్టినప్పుడు అడ్డుగా వచ్చినటువంటి ఆ గ్రహణం పేరుతోటి ఏదైతే సూర్యగ్రహణంలో
చంద్రుడు సూర్యగ్రహణంలో చంద్రుడు అడ్డంగా వస్తుంటాడు. మరి చంద్రగ్రహణంలో భూమి అడ్డుగా వస్తుంటది. అది భూమి అడ్డుగా వస్తుంటది కదా. అంతేనా ప్రభాకర్ గారు, ఇంకేమైనా ఉంటారు? ఓం ఆచార్య. ఈ గ్రహణాల్లో సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడే గ్రహణం. సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అదే ఆ గ్రహణానికి అడ్డుగా వచ్చినప్పుడు ఆ అడ్డు వచ్చినటువంటిది తొలగిపోతుంటది. తొలగిపోయినప్పుడు గ్రహణం వీడింది అని చెప్పేసి ఎట్లయితే వ్యవహారం చేయడం జరుగుతుంటదో, ఈ రకంగా బ్రహ్మను, ఆ బ్రహ్మతత్వమును, పరమాత్మతత్వమును ఆవరించినది ఏమిటి, తొలగిపోవడానికి ఖండింపబడుతున్నది ఏంటి అంటే దాన్ని ఏమి తొలగిస్తుంది, దేనివల్ల తొలగిపోతుంది, ఖండితం ఎలా అవుతుంది? లేక అఖండితమా? బ్రహ్మము అఖండితమా? అఖండితము అందువేని. ఒకవేళ బ్రహ్మను ఖండించేది ఏమి ఉండదు, బ్రహ్మను ఖండించడం సాధ్యం కాదు అని అన్నట్లయితే మధ్యలో ఎవరును తెరవేయజాలరు. మధ్యలో ఎవరును కూడా ఈ జీవుడు అని అనడానికి బ్రహ్మకు తెరవేయజాలరు. ఇప్పుడు జన్మలోకి రావాలి అని అంటే మన మానవ జన్మలో పురుషుని శరీరానికి ఆహార అన్నపానీయముల ద్వారా వచ్చినటువంటి జీవకణానికి పురుషుని శరీరము శుక్రాన్ని ఆవరింపజేసి శుక్రకణం అనిపింపజేస్తున్నది. ఆ గర్భధానంలో ఆ శుక్రకణం గర్భాశయానికి వచ్చిన తర్వాత పిండ రూపము దాల్పించి జన్మించడంతో స్త్రీ పురుషుడిగా వ్యవహరింపజేయడం జరుగుతుంది. ఆవరణానికి స్త్రీ పురుష ప్రత్యేకత, అంతేగాని జీవునికి స్త్రీ పురుష ప్రత్యేకత కాదు. ఈ జీవుణ్ణి ఆవరించినటువంటిది దేహం. ఆవరించినటువంటి దేహములోంచే, ఆవరణములోంచే మృత్యువులో బయటకు తీసుకొచ్చి చూపిస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా లేదా? అంటే ఆచార్య ఆవరణ నుంచి బయటకు తీసుకొస్తుండు జీవాత్మని. ఇప్పుడు ఆ రహస్యం అర్థం కావాలంటే, మృత్యు విషయంలో అర్థం కావాలి అని అంటే మనల్ని ఇంట్లోకి రప్పించడం, ఇంట్లోంచి బయటకు లోపలికి బయటకు నడిపించి చూపిస్తున్నాడు కదా. మళ్ళీ స్నానం చేసే కంటే ముందు వేసుకున్న వస్త్రాలను విడవడం, స్నానం అయిన తర్వాత ఉతికిన శుభ్రమైన కొత్త వస్త్రాలను ధరించడం, ఇవి చూపిస్తున్నాడు కదా. ఆవరణాన్ని నువ్వే చేస్తున్నావు, ఆవరణాన్ని నువ్వే తొడుగుకుంటున్నావు. ఆ రహస్యాన్ని చూపిస్తున్నాడు కదా. ఆ రకంగా బ్రహ్మను ఆవరించేది ఏంటిది? ఏ ఆవరణ నుంచి బ్రహ్మ బయటకు వస్తాడు? ఖండితమందువేని మధ్యలో ఎవరు తెర వేయజాలరు, పరమాత్మకు ఎవరు తెర వేయజాలరు. ఇప్పుడు జీవాత్మకు పురుష శరీరము ఒక తెర వేస్తుంది, స్త్రీ శరీరం ఇంకొక తెర వేస్తుంది. అర్థమైందా? అయిందా ఆచార్య? పురుష శరీరము వేసే తెరనేమో శుక్రం అనబడుతుంది, వీర్యం అనబడుతుంది. అవును. మరి స్త్రీ శరీరం వేసే తెరనేమో ఈ స్త్రీ పురుష దేహం శరీరం. ఆ రకంగా పరమాత్మకు తెర ఎవరు వేస్తారు, ఎవరు దాపరికం చేస్తుంటారు? ఎవరు వేయలేరు సార్. అదే ఆ రహస్యం చెప్తున్నాడు. పరదా లేనప్పుడు, ఆ రకంగా తెర లేనప్పుడు, పరద లేనప్పుడు సర్వజ్ఞత ఎలా ఉండదు? సర్వజ్ఞత అనేటువంటిది ఎందుకు ఉండదు? తన స్వరూపమును మరిచి అంతఃకరణముతో పాటు కదలుచుండున. తన స్వరూపమును మరిచి అంటే తన స్వరూపాన్ని మరిచి. ఇప్పుడు ఇది ఎలాగంటే
అడవిలో ఒక నక్కకు దుర్బుద్ధి పుట్టింది. ఆ రాజు చాలా ముసలివాడైపోతున్నందువల్ల నేనే రాజును కావాలని అనుకున్నది. కానీ ఎన్ని ఆటలు వేసినా కూడా దాన్ని చెల్లలేదు. ఒకసారి అనుకోకుండా ఈ యొక్క చాకలి వాణి ఆ రేవుకు వెళ్ళింది. ఆ చాకలి వాడు ఏం చేశాడు అంటే బట్టలు ఉతికేశాడు. ఉతికి ఆ యొక్క గోలెం గోలెం అంటే గుండ్రగా డ్రమ్ములాగా ఒకటి ఉన్నది. దాంట్లో ఈ బట్టలన్నీ దాంట్లో ముంచడానికి నీలి రంగు కలిపాడు. నీలి రంగు కలిపి పెట్టాడు. ఇక భోంచేస్తున్నాడు. అది భోజనం అయినాక ఈ బట్టలన్నీ దాంట్లో పెట్టి ఆరేస్తానని చెప్పేసి ఇంతట్లో ఆ నక్క వచ్చి దాంట్లో పడింది. పడేసరికి నక్క రూపం మారిపోయి నీలి రంగులో కొత్త జంతువులాగా కనబడుతుంది. ఇక అడవిలోకి వెళ్ళి నేను రాజును, మీరు నా మాట వినాలి అని చెప్పేసి నక్క వాటి అన్నింటిని భయపెట్టింది. ఈ నీలి రంగులో ఇదివరకు ఎప్పుడు ఈ ఏ జంతువును చూడలేదు, వింత జంతువు ఉన్నట్టున్నది అని చెప్పేసి అన్ని భయపడుతున్నాయి అన్నట్టుగా. ఇక ఆనందోత్సాహంలో ఆ ఎగురుతూ ఉండడం వల్ల దానికి చెమట బట్టి ఆ చెమట గారుతూ ఉంటే దాని శరీరం మీద ఉన్నటువంటి నీలి రంగు పోయేసరికి అరే ఇది నక్క అని చెప్పేసి మళ్ళీ అన్ని ఆ అడవి జంతువులన్నీ కొట్టేది చంపేసినట్టుగా తన స్వరూపం పూర్వరూపం వచ్చినట్టుగా ఇక్కడ ఏంటంటే స్వరూపమును మరిచిపోవడం. ఆ నక్క ఎట్లయితే ఆ నీలి రంగు డబ్బలో పడిపోయి ఆ గోళంలో పడిపోయి నీలి రంగు అయ్యేసరికి తనని ఇంకేదో అనుకున్నట్టుగా భగవంతుడు ఈ యొక్క ఆవరణంలోకి ఎట్లా వస్తుంటాడు, స్వరూపాన్ని ఎట్లా మర్చిపోతుంటాడు, అంతఃకరణతో పాటు కదులుచుండునట్లు ఉండునే గాని స్వరూపముతో కలదందువేని స్వయముగా బ్రహ్మము కదలనప్పుడు అంతఃకరణము ఎంతెంత పూర్వప్రాప్త దేశమును వదులునో మరియు ముందు ముందు ఎక్కడెక్కడకు జరిగిపోతుండునో అక్కడక్కడ బ్రహ్మము భ్రాంతము అజ్ఞానియు అగుచుపోవును. ఇప్పుడు ఎట్లయితే ఆ నక్క ఆ నీటి తొట్టిలో నీలి రంగు కలిపినటువంటి నీటి తొట్టిలో పడుతూ ఉంటుంటే ఎంతెంత అందులో మునుగుతూ ఉంటుంటే అంతంత తన రూపం మారిపోయింది. ఇక ఇక్కడ ఆనందోత్సాహంలో బాగా ఎగిరేసరికి శరీరం అంతా అలసిపోయి చెమట పట్టినప్పుడు ఎట్లెట్లా చెమట గారుతూ ఉంటుంటే అట్లట్లా దాని నీలి రంగు పోతున్నట్టుగా భగవంతుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు అయి ఉన్నప్పుడు ఆవరణంలోకి ఎట్లయితే వస్తుంటాడో ఆ ఆవరణంలోకి వస్తున్నప్పుడు సర్వజ్ఞత తొలగిపోవడం మరియు ఆ ఆవరణం నుంచి బయటకు వస్తున్నప్పుడు మళ్ళీ సర్వజ్ఞుడు అవుతుండడం, సర్వవ్యాపకుడు అవుతుండడం వల్ల ఏ దేశం నుంచి ఏ ప్రదేశం నుంచి అతడు సర్వవ్యాపకత్వాన్ని తొలగిపోతుంటాడో, ఎక్కడెక్కడైతే సర్వజ్ఞత్వాన్ని కోల్పోతుంటాడో అక్కడ అజ్ఞాని అని అల్పుడని గుర్తింపబడరు. ఎక్కడెక్కడైతే హద్దులలో పరిమితిలో వస్తుంటాడో దేహంలో వస్తుంటాడో మరి అంతఃకరణంలోకి వస్తుంటాడో అంతఃకరణంలోకి వచ్చి కదులుతూ ఉంటుంటాడో ఎక్కడి నుంచి అయితే కదిలాడో ఆ కదిలిన దగ్గర అతడు లేడు కాబట్టి అక్కడ అల్పుడని అనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఊరికి వెళితే చేరుకున్న ఆ ఊర్లో ఉంటుంటాం, మన ఇంట్లోనైతే ఉండము, కానీ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయినట్లుగా. అందుకని ఈ యొక్క సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వం అనేటువంటి గుణములోంచి భగవంతుడు బయటకు వచ్చాడు అనేటువంటిది నిరూపణ అవుతుంటది. మరి భగవంతుడు ఎప్పటికీ అఖండుడు అని ఎలా అనగలుగుతుంటాం, అతడు సర్వజ్ఞుడు అని ఎలా అనగలుగుతుంటాం? ఇప్పుడు నువ్వు ఏదైతే ఆకాశం దృష్టాంతం ఇచ్చావో, ఏదైతే సముద్రం దృష్టాంతం ఇచ్చావో, సముద్రంలో ఉండేటువంటి జలచరాలు కదులుతూ ఉంటుంటాయి. ఆ సముద్రంకి ఏమి కాదు, సముద్రం ఎక్కడికి కదలదు. మరియు ఆకాశం ఎక్కడికి కదలదు, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు కదులుతూ ఉంటాయి. కానీ ఇక్కడ బ్రహ్మము అంతటా నిండి ఉన్నాడని నువ్వు అంగీకరిస్తున్నావు, కానీ అంతఃకరణము ఏర్పడగానే కదులుతున్నాడు
అంతఃకరణం ఏర్పడినప్పుడు కదలకుండా ఉన్నటువంటి బ్రహ్మము అంతఃకరణం ఏర్పడిన తర్వాత కదులుతున్నప్పుడు తన సర్వజ్ఞత్వాన్ని గుణాలను వదిలేయాల్సి వస్తుంది కదా. ఇది దయానంద సరస్వతి సిద్ధాంతాన్ని ప్రశ్నకర్తకు తెలియజేస్తున్నాడు. ఏమైనా అర్థమవుతుందా లేదా? అవుతుంది ఆచార్య. ప్రభాకర్ గారు ఏమీ అర్థం కావట్లేదా? అవుతుంది ఆచార్య. ఎక్కడెక్కడ కదిలిపోతుండునో అక్కడక్కడ భ్రాంతము అజ్ఞాని అగుచుపోవును. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ సువర్చలమ్మ వాళ్ళ ఇంట్లో రాయకూరి క్యాంప్ బోధన దగ్గర ఇక్కడ యజుర్వేద పారాయణ యజ్ఞం అయిపోయింది. అయిపోగానే వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవాళ మేము కూడా బయలుదేరుతున్నాం. అంటే ఇక్కడ ఇక యజుర్వేద యజ్ఞము పారాయణం జరుగుతుందని ఉండదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మామూలుగా ఉంటుంటారు. ఆ విధంగానే పరమేశ్వరుడు సర్వవ్యాపి సర్వజ్ఞుడు అయి ఉండాలి అని అంటే ఈ యొక్క అంతఃకరణంతో నువ్వేదైతే దేవుడే జీవుడు అగునని చెప్తున్నావో అది సరైంది కాదు అని చెప్తున్నాడు. ఏ ఏ ప్రదేశములు విడవబడునో ఆయా స్థలములందు బ్రహ్మము జ్ఞాని. అంటే ఆచార్య పరమాత్మకు అంతఃకరణం లేదు. పరమాత్మకు అంతఃకరణం అనేది ఇది వేరే విషయం. ఆ ప్రశ్నకర్త నిరూపిస్తున్నటువంటిది ఏంటంటే అంతఃకరణము జీవుడికి మాత్రమే ఉంటది. దేవుడికి అంతఃకరణం ఉంటే మళ్ళీ అతనికి కర్మఫలం వర్తిస్తుంది కదా. ప్రశ్నకర్త అవునవును అందుకే అంటున్నా ఆచార్య. దేవుడు జీవుడు, దేవుడే జీవుడు, జీవుడే దేవుడు అనేటువంటిది. జీవుడు వేరే స్వతంత్ర ఉనికి లేదు. దేవుడే అంతఃకరణము ఏర్పరచుకొని జీవుడిలా కదలాడుతున్నాడు అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దానికి దయానంద సరస్వతి సమాధాన పరుస్తున్నాడు. దీంట్లో సమయం చాలా అతీతం అవుతుంది కాబట్టి అంతఃకరణం నుంచి బయటకు వచ్చిండే ఇక్కడ బ్రహ్మ దర్శనం అవుతుందా గురుజీ? అంతఃకరణంలోంచి కాదు. ఇప్పుడు మనం సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ఏంటంటే ఆత్మస్వరూపం ఎక్కడ కనబడుతుందంటే అంతఃకరణంలోనే కనబడుతుంది. ఆ అంతఃకరణంలో విడివిడిగా ఉన్నటువంటి ఏంటంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటన్నింటి మధ్యలో ఆత్మతత్వాన్ని చవి చూడడం అది అంతఃకరణంలోనే తెలుస్తుంది. మరి ఏ రకంగా ఈ అంతఃకరణం ఏర్పడుతుందో ఆ ఈశ్వర సాక్షాత్కారము అని అన్నప్పుడు ఈశ్వరుడు ఈ అంతఃకరణంలో ఒక ప్రతిబింబము వలె కనబడాలి కదా. అద్దములో ప్రతిబింబం ఎట్లయితే కనిపిస్తుంటుంటుందో ఈ అంతఃకరణంలో పరమేశ్వరుడు కనబడాలి కదా. ఈ భ్రాంతి భావజాలం కలిగినటువంటి యోగ గురువులు ధ్యానంలో కూర్చుండబెట్టి ఇష్టదేవుని తలుసుకోండి అని చెప్పడం జరుగుతుందన్నమాట. దాన్ని ఖండిస్తున్నాడు దయానంద సరస్వతి. దేవుడు దేవుడే, జీవుడు జీవుడే అనేటువంటి ప్రకరణాన్ని స్పష్టీకరిస్తున్నాడు. సమయం చాలా అతీతమైంది కాబట్టి ఇప్పుడు సంధ్యోపాసన చేయించండి. ముందుకు తీసుకెళ్ళండి ప్రభాకర్ గారు. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్ ద్వారా అత్యంత ముఖ్యమైన విషయాలు ప్రశ్నకర్త అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఆకాశం అంటే ఏమిటి అనేది, ఘటాకాశం అని, మఠాకాశము, మహదాకాశం ఇలాంటి ఆకాశాల పేర్లు కూడా మనం కొత్తగా తెలుసుకుంటున్నాం. మనమంతా ఆకాశంలో ఉన్నాం. తర్వాత మనసు, చిత్తు, మనసులో కలిగే భావాలు ఎలా ఉంటాయి అనేది, ఆత్మ ద్వారా మనసులో భావాలు కలుగుతుంటాయని, అంతఃకరణం గురించి, తర్వాత జీవునికి స్త్రీ పురుష ప్రత్యేకత ఏం లేదు అనే విషయాన్ని తెలుసుకున్నాం. జీవుడు వేరు, దేవుడు వేరు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడు. జీవుడు దేవుడు కాదు, దేవుడు జీవుడు కాదనే విషయాన్ని కూడా అత్యంత లోతైన విషయాలు
ఎన్నో ముఖ్యమైనవి మనకు ఆచార్య గారు అతి సులభంగా అందించినందుకు వారికి ధన్యవాదాలు. ఆ తర్వాత ఈ విషయాల్ని మరొకసారి విని సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాసి సందేహ నివృత్తి చేసుకొని జ్ఞానాన్ని పెంచుకోగలరని కోరుతున్నాం. ఆ తర్వాత ఈరోజు వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం ఆదివారం ముందు ఎవరుందో వారు చేయించాలని కోరుతున్నాం. ఈరోజు పుష్పమ్మ గారిదా వైదిక సంధ్య? వారు లేని పక్షంలో ఇంకెవరైనా వైదిక సంధ్య తీసుకోగలరని మనవి. రాజమణమ్మ గారు వైదిక సంధ్య చేయించండి.